అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక కొన్ని అంగన్వాడీ వార్తలైతే డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది ఏపీ అంగన్వాడీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు ఫస్ట్ ఉన్న ఫోటో. ఇక్కడ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారు. అదేవిధంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు ఇక్కడ రాజస్థాన్ ఉదయపూర్లో జరిగేటువంటి మీటింగ్లో కలవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ వివరాలకు వెళ్తే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చింతన్ శిబిర్ ఉదయపూర్లో అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి మంత్రి ఐసిడిఎస్ మంత్రి సీతక్క అయితే హాజరైంది. ఇక ఏపీ నుంచి ఐసిడిఎస్ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు అయితే హాజరయ్యారు. ఇక్కడ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు కూడా ఆ ఉదయపూర్లో జరిగే మీటింగ్కి అయితే అటెండ్ కావడం జరిగింది. మరి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాజస్థాన్లోని ఉదయపూర్ నగరంలో 2025 జనవరి 10 నుండి 12వ తేదీ వరకు ఇక్కడ చింతన్ శిబిర్ని అయితే నిర్వహిస్తోంది. ఇక 3 రోజుల పాటు అంగన్వాడీల సమస్యలు, అంగన్వాడీ వ్యవస్థకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏ పథకాలని అమలు చేస్తున్నారు, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి ప్రముఖులు, సీనియర్ అధికారులు, తర్వాత కీలకమైనటువంటి అధికారులందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ 3 రోజులైతే రాజస్థాన్ ఉదయపూర్లో ఈ చింతన్ శిబిర్ అయితే జరుగుతుంది. మరి అనేక రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు మరియు కీలక అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం చూడండి. ఇక్కడ చాలా మంది అధికారులు, మంత్రులు అయితే హాజరు కావడం జరిగింది. ఇక మహిళలు మరియు పిల్లల సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమానికి సంబంధించిన సవాళ్లు మరియు పరిష్కారాలపై 3 రోజుల ఆలోచన శిబిరం అయితే శుక్రవారం అయితే ప్రారంభమైంది. ఇక కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, ఉప ముఖ్యమంత్రి దియా కుమారి హాజరయ్యారు. అదేవిధంగా ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఐసిడిఎస్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు హాజరయ్యారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ దాస్లంగు పుల్, అసోం మంత్రి అజంతా నియోగ్, ఛత్తీస్గఢ్ చెందిన లక్ష్మీ రాజ్వాడే, హర్యానాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు శృతి చౌదరి, జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి సకీనా మసూద్, కర్ణాటక చెందిన లక్ష్మి, మధ్యప్రదేశ్ చెందిన నిర్మలా భూరియా, ఈ విధంగా తెలంగాణ నుంచి కూడా డాక్టర్ డి అనసూయ సీతక్క గారు కూడా హాజరయ్యారు. అదేవిధంగా ఇతర అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహేంద్ర సోని, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. శనివారం ఉదయం 9:30 శిబిరం ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోని తెలిపారు. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం భజన్లాల్ శర్మ కూడా రానున్నారు. కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ పథకాలు మరియు సౌకర్యాలపై అప్డేట్లు ఇవ్వడంతో పాటు ఇక్కడ అంగన్వాడీల ద్వారా ఎలాంటి పథకాలను అమలు చేస్తున్నారు, అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వీటన్నిటి మీద మరి ప్రభుత్వం మరి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషకాహారం 2.0 ఈ విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ యొక్క ముఖ్య కార్యక్రమాలపై దృష్టి సారించి అనేకమైనటువంటి చర్చలు అయితే జరుగుతాయి. ఈ చర్చల్లో భారతదేశంలో మహిళా సంక్షేమం ఏ విధంగా ఉంది, పిల్లల అభివృద్ధిని బలోపేతం చేయడానికి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడం మరియు భవిష్యత్తుకు మార్గం సుగం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న సవాళ్లపై, సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను కూడా ఈ సమావేశంలో కనుగొంటారు. ఇక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉత్తమ ఆవిష్కరణలు మరియు వారు చేసినటువంటి బెస్ట్ అనుభవాలు ఏంటి అనేవి కూడా ఈ శిబిరంలో ఒకరికొకరు పంచుకుంటారు. ఇక లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మరిన్ని జిల్లాలకు ఒకరి అనుభవాలను ఒకరు పంచుకుంటూ భారతదేశం మొత్తం కూడా అంగన్వాడీ కేంద్రాలను ఎలా సమస్యలు పరిష్కరించాలి, ఎలా విస్తరించాలనే అంశంపై మేధోబంధనం అయితే ఈ సమావేశంలో జరగనుంది. ఇక బహిరంగ చర్చలు, ఆలోచనలు పంచుకోవడానికి మరియు ఒక దేశం ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం, ఒక రాష్ట్ర సమస్యలు ఇంకో రాష్ట్ర సమస్యలు, భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యల పరిష్కారంలో పాల్గొనడానికి ఒక వేదికగా ఈ మీటింగ్ అయితే కనబడుతుంది. ఇప్పటికే ఉన్న ప్రోగ్రాంలు మరి జనాభాకి అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా, మరి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరిగ్గా సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని నిర్ణయించడానికి, తర్వాత మిషన్ వాత్సల్య, మెరుగైన శిశు సంరక్షణ సంస్థల ద్వారా శిశు సంక్షేమాన్ని వేగవంతం చేయడం కోసం, తర్వాత ఈ చిన్నారుల కేర్ ఎక్కువ ఫాస్టర్ కేర్కి సంబంధించి కానీ, దత్తత మరియు దత్తత తర్వాత వారి సంరక్షణ, మిషన్ శక్తి, మహిళా భద్రత, బాల్య వివాహాలు, షీబాక్స్, ఈ విధంగా మహిళలకు సాధికారత కల్పించే అనేక అంశాలపై కూడా ఈ సమస్యల పరిష్కార మార్గాలు కనుగొంటారు. ఇక జనవరి 12న ఈ శిబిరం అయితే ముగుస్తుంది. ఇక శాఖ రాష్ట్ర అధికారులు అతిథులకు అయితే స్వాగతం పలికారు. ఇక్కడ మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైనటువంటి ఏపీ నుంచి గుమ్మడి సంధ్యారాణి గారు, తెలంగాణ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు మరి ఖచ్చితంగా ఆ మీటింగ్లో అయితే తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఏపీ రాష్ట్రంలో కానీ అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కూడా మరి ఇక్కడ
సూచనలు సలహాలు చేయాలి. జీతాలు పెంచాలడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఇద్దరు మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. అదేవిధంగా మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చడానికి కానీ, ఖాళీగా ఉన్న ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయడానికి మరియు నిధులను విడుదల చేయడానికి కానీ, ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో అంగన్వాడీ కేంద్రాలు రన్ చేస్తున్నాయి. మరి భారీ ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా ఖచ్చితమైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా టీచర్కి 10 లక్షలు, ఆయాకి 5 లక్షలు ఇచ్చే విధంగా, అదేవిధంగా సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం లాగా, హైకోర్టులు పెన్షన్ గ్రాట్యుటీకి అర్హులు అన్నారు కదా, దానికి సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి వినతులైతే మంత్రులైతే ఇవ్వాల్సిన అవసరం ఉంది, రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా జీతాల సమస్య ఉంది. క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలని మరి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఈ మంత్రులైతే ఒత్తిడి తీసుకురావాలి. తద్వారా మరి ఎన్నికల హామీలో అంగన్వాడీ టీచర్లను ఆయాలను ఆదుకుంటామని ప్రకటించినటువంటి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు కానీ, ఇతర ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి కానీ కృషి చేస్తాయని ఈ రాజస్థాన్ ఉదయపూర్ రాష్ట్రంలో 3 రోజుల మీటింగ్లో 2 తెలుగు రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి, వాళ్ళ పెన్షన్ గ్రాట్యుటీకి సంబంధించి, పెండింగ్ బిల్స్ సంబంధించి, సొంత భవనాలు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం గురించి భారీ ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖకు నిధులు రాబట్టే విధంగా రిపోర్ట్ ఇచ్చి మీటింగ్లో అలా మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తారని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరగబోతాయి 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కానీ, అధికార పార్టీ మంత్రులను కానీ కలిసి వెంటనే వినతి పత్రాలు ఇచ్చి మీ యొక్క సమస్యలు పరిష్కరించుకునే విధంగా అంగన్వాడీ యూనియన్ కూడా కృషి చేయాలి. కాబట్టి అంగన్వాడీ యూనియన్లని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఈ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ చింతన్ శిబిర్ ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో జరుగుతుంది. ఈసారి అయితే రాజస్థాన్ ఉదయపూర్ రాష్ట్రంలో జరుగుతుంది, ఉదయపూర్ నగరంలో జరుగుతుంది. దీనికి అన్ని రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ మంత్రులు అయితే హాజరవుతున్నారు. ప్రతి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు తమ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎంత జీతాలు అందుకుంటున్నారు, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీగా మార్చడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుంది, మరి మినీ అంగన్వాడీల్లో మెయిన్గా మార్చి మరి ఖాళీగా ఉన్న ఆయా పోస్టులు భర్తీ చేయడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుంది, పెండింగ్ బిల్స్ ఎందుకు ఉంటున్నాయి, సొంత భవనాలు నిర్మించడానికి మరి బడ్జెట్ ఎందుకు కేంద్ర ప్రభుత్వాలు రిలీజ్ చేయడం లేదు, తర్వాత బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు భారీ ఎత్తున నిధులు కేటాయించాలి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో మెను బిల్లులు పెంచక దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ మెను బిల్లులు ఇప్పుడు ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఆ మెను బిల్లు కూడా పెంచాలి. ఇప్పుడు తెలంగాణలో 40% పెంచారు. ఏపీలో కూడా నాణ్యమైన ఫుడ్ ఇతర స్కూల్ హాస్టల్ అందిస్తున్నారు. మరి వాటికి తగ్గట్టే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మెను బిల్లులు పెంచి నాణ్యమైన పోషకాహారాన్ని అందించడానికి కృషి చేయాలి. అప్పుడే బాలభారతం బలహీనం కాకుండా బలవంతంగా తయారయ్యే అవకాశం ఉంది. మరి ఆరోగ్యవంతమైన చిన్నారులు మంచి విద్యను పొంది భారతదేశాన్ని విద్యారంగంలో ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు భారీ ఎత్తున నిధులైతే కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకా చూస్తే అంగన్వాడీల ప్రతి సమస్యను ప్రతి రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.